హాయ్ అండి. నేనివాళ మా వదిన గారు ఊరు నుంచి టమాటా పచ్చడి పంపించారండి. నేను తాలింపు పెట్టబోతున్నాను. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. కమ్మటి వాసనొస్తుంది. దీనికి కావాల్సినవన్నీ మీకు చూపిస్తాను. చక్కగా పెట్టుకోవచ్చండి. బ్యాచిలర్స్ గూడా ఒకళ్ళ అమ్మ వాళ్ళు ఊరు నుంచి పంపిస్తారు కదా! బ్యాచిలర్ రూమ్‌లోకి వాళ్ళు గూడా పెట్టుకోవచ్చు. చాలా బావుంటుంది. ఎక్కువేమి ఎయ్యాల్సిన అవసరం లేదు. ఏమేమి ఎయాలో ఒక 5, 6 ఐటెమ్సే ఉంటాయి. చాలా బావుంటది. పెట్టుకునే విధానం కూడా చూపిస్తాను. దీనికి మనము ఎల్లిపాయలు పొట్టు తీయొద్దండి. పొట్టుతోనే ఒక్కొక్కటేసి మెల్లగా దచ్చుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక్కొక్కటి. తాలింపు పెట్టుకుంటానండి చూడండి. దాంట్లో ఏమేమి వేయాలో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఎండుమిర్చి కొంచెం మగ్గాలండి ఇవి. మగ్గిన తర్వాత మనం కలుపుతాము. అంటే గ్రీన్ కలర్ ఒకటి కరివేపాకు ఒకటి చేయగల కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లోనే మనం కొంచెం లైట్గా మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం స్టవ్ కూడా బంద్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. మాడిపోతే మనకు టేస్ట్ రాలేదు. పచ్చడి వేస్తున్నాను చూడండి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. కొంతమంది కొంచెం కొంచెమే తాలింపు పెట్టుకుంటారు, కొంతమంది తగినంత మనం పెట్టుకోవచ్చు మనకున్న దాంట్లో. చక్కగా వేడి అన్నం వేసుకొని దీంట్లో మనం తాలింపు పెట్టిన పచ్చడి వేసుకుందాం. చూడండి, పచ్చడి తాలింపు పెట్టి ఒక 20 మినిట్స్ అవుతుంది. మొత్తం ఇట్లా కలుపుకోవాలండి మంచిగా. కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని దీంట్లో కొంచెం ఎల్లిపాయ కూడా, దీంట్లో కొంచెం మిర్చి కొంచెం తుంచుకొని పెట్టుకుంటే లేకపోతే పుల్లు వినవచ్చు. ఇక రౌండ్ చేసుకొని ఒక రౌండ్ రుచోని రుచి అనిపిస్తుంది.